విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 2 సార్లు శాసనసభకు పంపించినా ఇంతవరకు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి కనిపించలేదని, ఈసారి మీకు అవకాశం ఇస్తాం, నియోజకవర్గం అభివృద్ధి చేయండి అని ముక్త కంఠంతో కోరుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బుధవారం 39వ వార్డులో లక్ష్మీ ట్యాక్సీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ సమస్యలపై తనకు అవగాహన ఉందని, నన్ను శాసనసభకు ఆశీర్వదించి పంపించండి, మీ అందరికీ నేను అండగా ఉంటానని, ఈ ప్రాంత సమస్యలను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు. ప్రచారంలో జనసేన దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు వాసుపల్లి దానేష, జనసేన అధ్యక్షులు మైలపల్లి చిన్న, బీజేపీ అధ్యక్షులు సూరాడ దాసు, తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. పొద్దున ఫోటో బాగుంది కదా దానికన్నా కోసం బయటకు వచ్చి బానిసి అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గం 39వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీల ఆధ్వర్యంలో అందరం తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఇక్కడ ఒకటే ఉంది, కాలుష్యం నుంచి కాపాడండి. ఈ రోడ్లు, ఈ డ్రైనేజీ సిస్టమ్, ఈ అండర్గ్రౌండ్ కరెంటు, ఈ 4 మీద మనసు పెట్టి చేయండి. గతంలో ఇవన్నీ హామీలు ఇస్తే ఓట్లు వేసాం, ఓట్లు వేయించుకున్న వ్యక్తి కనపడలేదు. మీరన్నా చేయమని అడుగుతూ ఉన్నారు. మేము ఒకటే హామీ ఇచ్చాం, ఎన్నికలు అయిన వెంటనే ఈ ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా చేస్తాం, గ్రీన్ సిటీగా చేస్తాం, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, ఈ ప్రాంతాన్ని కాపాడుతాం, విశాఖకు వెన్నెముకైనటువంటి ఓల్డ్ సిటీని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. అందరి కోరిక ఒకటేగా ఉంది. ఈ ప్రాంతంలో యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఆయన ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయాడు వెనక్కి. ఈ ప్రభుత్వం ఇవాళ అప్పులో ఊబిలో ఉండిపోయి మమ్మల్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఎక్కడ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్కటి కూడా చేసిన పరిస్థితులు లేవు. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుంటున్నాడు తప్ప ఏమి చేయని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహారంలో అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఖచ్చితంగా చేసి తీరుతారు. ఈ రాష్ట్రం దినదినాభివృద్ధి జరగాలంటే ఉమ్మడి ప్రభుత్వం రావాలి అని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా కోరుకుంటాను. వాలంటీర్లను తీసేస్తామని కానీ, సచివాలయ వ్యవస్థ తీసేస్తామని కానీ ఏ రోజు కూడా చెప్పలేదు. వాలంటీర్లను చెడు మార్గంలో వాడుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చెడు మార్గంలో వాడుకోవద్దు, వాళ్ళని ప్రజాసేవకు వాడుకోవాలి అని చెప్పేసి పదే మేము చెప్తున్నాం తప్ప వాలంటీర్ వ్యవస్థ తీసేస్తామని, సచివాలయ వ్యవస్థ తీసేస్తారని ఎవరు చెప్పలేదు. కేవలం సాక్షి దినపత్రిక